చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎందుకు మొదటి శతాబ్దంలో యేసుప్రభు శిష్యుల్ని కానీ యేసుప్రభుని నమ్మిన వ్యక్తుల్ని కానీ ఇప్పుడు మధ్యలోనే కానీ ఇప్పుడే కానీ ప్రవక్తలనే కానీ పాస్టర్లనే కానీ దేవుడు ఎందుకు చంపించాడు? ఎందుకు చంపించాడండి? కాపాడవచ్చుగా. చచ్చిపోయిన ప్రవీణ్ పగలా గారు ప్రార్థన చేయలేదా? నన్ను కాపాడయ్యా, నన్ను చంపకండి అయ్యా అని చెప్పి క్షమాపణ కూడా పెట్టాడు ఆయన. నేను మాట్లాడిన మాటలు మీకు ఎలా వేరే అర్థం ఉంటే సారీ, బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా, నన్ను చంపబాకండి అని కూడా ఆయన సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఆ తర్వాత ఏదో అయిపోయింది అది. మన ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు కాపాడలేకపోయాడు అంటారు? దేవుడు ఎందుకు కాపాడలేకపోయారు? చాలామందికి ఇక ఈ ప్రశ్న విడ్డూరమైన ప్రశ్న వస్తుంది. స్టెయిన్ గ్రహం లాంటి వాళ్ళే కానీ లేదంటే భక్తులే కానీ చచ్చిపోయిన తర్వాత సువార్త ప్రకటించారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చెప్పిన మాటలు ప్రపంచంలో చాలా చోట్లకి వెళ్ళి ఆయన బతుకున్నా కూడా అంత పరిచయం చేయలేడు. ఇంకా రిమైనింగ్ 15 సంవత్సరాలు ఆయనకు ఉంది ఆయుష్. ఇంచుమించు చూస్తున్నానండి, నేనేమన్నా కరెక్ట్గా ఆయనకి 45 సంవత్సరాలు చచ్చిపోయాడు. మా అయితే ఎంత, ఇంకో 15 ఏళ్ళు చేస్తాడు అంతే. ఆ 15 ఏళ్లలో చేయని పరిచర్య అంతా చచ్చిపోయిన తర్వాత ఈ 15 దినాల్లో చేశాడు ఆయన. కొన్ని లక్షల వ్యూస్ ప్రవీణ్ పగడాల గారికి వచ్చినాయి. ఏ ఛానల్లో పెడితే ఆ ఛానల్లో, ఈవెన్ మన ఛానల్లో కూడా పెట్టినా ఆయన గురించి ఒక మాట మాట్లాడి పెడితే దాటుకుంటూ వెళ్తున్నాయి. 1000, 15,000, లక్షల వెళ్తున్నాయి వ్యూస్. చాలామంది వింటున్నారు ఆయన మాటలు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత వింటున్నారు. బతుకున్న తర్వాత ప్రవీణ్ పగడాల గారు అసలు ఎవరికి తెలియదు, చచ్చిపోయే వరకు ఎవరికి తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ద్వారా, ఆయన మరణము ద్వారా సువార్త ప్రకటించాలని ఉందేమో, అందుకే దేవుడు ఆయన తీసుకున్నాడు. అయ్యా నువ్వు బతుకుండి ఇంకా 15 ఏళ్ళు నువ్వు బతుకుండి ఇంతకన్నా గొప్ప పరిచర్య చేయలేవు, నా దగ్గరికి వచ్చి నీవు చచ్చిపోయిన తర్వాత ఎంత పరిచర్య చూపిస్తాను చూడు. తెలుగు 2 రాష్ట్రాల్లో గొప్ప పరిచర్య చేశాడు. అఫ్కోర్స్ ఈ 15 సంవత్సరాల కుటుంబానికి దగ్గర ఉండొచ్చు, కుటుంబాన్ని పోషించవచ్చు. దేవుడే వదిలిపెట్టాడో? తన తల్లిని వదిలిపెట్టాడా? తన తల్లి యొక్క పోషణ ఆయన చూడలేదా? అలాగే జెసికా పగడాల గారి యొక్క కుటుంబంలో తన 2 కుమార్తెల యొక్క పోషణ కూడా దేవుడు చూస్తాడు. తన కుమార్తె ఇప్పుడు అమెరికా వెళ్ళాలంట, వెళ్తుందండి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి అసాధ్యమైనది లేదు. అందుకే కొందరిని కాపాడితే దేవుని నామం మహింపరచబడదంటే కాపాడతాడు. ఎంతగా స్వస్థపరచబడ్డాయండి. ఈయన క్యాన్సర్ వచ్చినది ఈయన ఎంతగా స్వస్థపరచబడి, ఎంత గొప్ప అద్భుతం, స్వస్థత కలిగింది అని కొన్ని సందర్భాల్లో దేవుని నామం మహింపరచబడద్దు అనుకుంటే కాపాడతాడు. ఈయన చచ్చిపోతే చక్కగా దేవుని నామం ఇంకా మహింపరచబడదంటే తీసుకెళ్తాడు. ఎందుకంటే మరణము తర్వాత ఇదిగో గొప్పగా పరిచర్య సాగుతుంది, అనేక దేవుని రాజ్యం విస్తరించబడుతుందంటే. అందుకే యేసుప్రభు 10 మంది శిష్యులు కత్తి చేత హతమైపోయారు. హతసాక్షులు అయిపోయారు. ఆ రోజుల్లో వాళ్ళు హతసాక్షులు కాకపోతే ప్రపంచం నలుమూలలా వాక్యం ప్రబలేది కాదు. మన దేశానికి వచ్చిన యేసుప్రభు శిష్యుడు ఎవరు? పేతురు గారు వచ్చాడు కదా, అందుకే మనం అబద్ధాలు ఆడుతూ ఉంటాం. మన దేశానికి వచ్చిన యేసుప్రభు శిష్యుడి పేరేంటమ్మా? తోమా గారు. అందుకే అనుమానాలు ఉంటాయి మనకి భారతదేశంలో, అందరికీ అనుమానాలే. తోమా గారు అనుమానం వచ్చేటప్పుడు ఆయన ఇక్కడ చచ్చిపోయాడు. వెనకాల నుంచి ప్రార్థన చేసుకుంటే బల్లింతో పొడిచాడు ఒక అతను. అక్కడే చంపేశారు. కాకపోతే చచ్చిపోయింది కేరళలో అంటున్నారు, బాడీ తీసుకొచ్చి తమిళనాడులో పెట్టారు. వీళ్ళ కోసం ఏదేదో టూరిస్ట్ ప్లేసుల కోసం అలా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కొంతమందిని తన నామం ఎలా మహింపరచబడుతుందో అలా మన దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, నా జీవితం ద్వారా నువ్వు ఎలా నీ నామం మహింపరచబడదో అలా చెయ్యి. ప్రభువా, నన్ను బతికిచ్చయ్యా, 60 ఏళ్ళు మంచం మీద అయినా ఉంటాను, ఇంకొక 40 ఏళ్ళు మంచంలో అయినా అలాగే గడుపుతాను, ఇంకో ఆయుష్ పెంచయ్యా. దేనికి ఉపయోగం లేదు. ఇంకొక 40 ఏళ్ళు నువ్వు మంచంలో ఉంచిన, నువ్వు ముందే దేవుని కొరకు దేవుడు అడిగితే వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, కన్నీరు గాచి ప్రార్థన చేయుడి.
ఇదిగో సోమరిగా లేకుండా అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి మీరు మెలకువతో ప్రార్థించండి, శోధనలో పడకుండా. ఈరోజు క్రైస్తవునికి బాధ్యత అది. కుటుంబం రక్షించబడాలని, నీ యొక్క కుటుంబం యావత్తు కూడా మరి పరలోక రాజ్యంలో చేరాలని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. బహుఘోరమైన నరకాన్ని తప్పించుకోవాలని నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. నేను ఎడిపోతే ఏమైందిలే, నేను మాత్రం మంచిగా వెళ్ళిపోవాలి, మా కుటుంబం ఎడిపోతే ఏంటి అనుకుంటే ఇక నీకు కుటుంబం పట్ల బాధ్యత లేనట్లు. నీ కుటుంబంలో రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేయాలి, కుటుంబంలో మారు మనసు లేని వారి కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు సన్నిధిలో ఉన్నప్పటికీ, దేవునిలో మారు మనసు పొందినప్పటికీ ఇంకా నీ క్రియలు సరిగా లేనప్పుడు పరలోకం వెళ్తామని కన్ఫామ్ లేదు. కాబట్టి దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి, దాని గురించి ఆడవాలి. నువ్వు అయిపోయిందిలే, దేవుని సన్నిధిలో ఉంటే చాలులే, మన హృదయం మంచిగా లేకపోయినా, మన క్రియలు మంచిగా లేకపోయినా, మనం ఎలా జీవించినా పరలోకం వెళ్దామని గ్యారంటీ కార్డు లేదు. గ్యారంటీ కార్డు దేవుడు ఎవరికి ఇవ్వాలా? వారంటీ కార్డు లాగా ఎవరికి ఇవ్వాలా? నువ్వు చనిపోయిన తర్వాత నీ చిట్టా తీసి నిన్ను బట్టి నీ దేవుడు స్వర్గానికా నరకానికా పరలోకానికా, ఇగో నరకానికా అని దేవుడు తెలుస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయమన్నాడు, కన్నీరు కార్చి ప్రార్థన చేయమన్నాడు. నీ గురించి నీ బిడ్డల గురించి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయమని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన వాక్యాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వు సర్వశక్తిమంతుడివి, సర్వోన్నతుడివి, సర్వాధికారి తండ్రి. పడయు కూడా గుర్రం పడగినట్టు పడయు, గుర్రం మీద అనుకోండి మన ఇష్టానుసారంగా గుర్రం మీదకి ఎక్కి దాన్ని ఎలా అన్నామంటే చాలు ఎత్తి అవతల పడేద్దాం.